బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం ఆఖరి సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. జగన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక జాతీయ రహదారి పక్కనే 100 ఎకరాల సువిశాల మైదానంలో సభకు 15 లక్షల మంది తరలివస్తారని వైసీపీ అంచనా వేస్తుంది. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలిరానున్నారు. 3 సిద్ధం సభలు సక్సెస్ కావడంతో 4వ సభకు ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు తరలిరావడానికి సంసిద్ధమయ్యారు. సభాస్థలంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సిద్ధం సభలో సీఎం జగన్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. గత మేనిఫెస్టోను 98% అమలు చేశామని వైసీపీ నేతలు చెప్పారు. ఇక నేడు ప్రకటించే మేనిఫెస్టోలో మరిన్ని కొత్త పథకాలను, నిధులను పెంచడంతో పాటు 1-2 కొత్త పథకాలను చేర్చబోతున్నట్టు తెలుస్తుంది. సిద్ధం సభ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగంపై ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ రోజు సిద్ధం సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చూస్తున్న 3 సభలు కూడా గ్రాండ్ సక్సెస్ అయిపోయాయి. 4వ సభలో మేనిఫెస్టో అంశంతో జగన్ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కొత్త పొత్తు అనేది పొడిచింది. ఆ పొత్తుకు సంబంధించి కూడా జగన్ ఈ వేదిక నుంచే కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందా? ఓవరాల్ గా ఈ సభకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? టార్గెట్ 175గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ముందు అటు లీడర్లను, క్యాడర్లను సిద్ధం చేసేందుకు సిద్ధమంటూ 175 నియోజకవర్గాల కవర్ అయ్యేలాగా మొత్తం భారీ సిద్ధం బహిరంగ సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 3 భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఈరోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆఖరి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతా ఉంది. 15 లక్షల మంది టార్గెటెడ్గా ఈ సభ జరగబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర అంతా కూడా కవర్ చేస్తూ భీమిలిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. అదేవిధంగా అటు గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ వెస్ట్ గోదావరి దొందులూరులో మరొక సభ పెట్టారు. తర్వాత రాప్తార్లో ఇంకో సభ పెట్టారు. ఈరోజు ఆ మేదరమెట్లలో ఆఖరి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో మొత్తం వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది, గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఇదే ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే సిద్ధం బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే 3 సభలు నిర్వహించిన నేపథ్యంలో 3 సభల్లో కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు. మరోవైపు మొన్నటి వరకు కూడా టీడీపీ, జనసేన అలయన్స్ ఉండేది. రాష్ట్రంలో ఒక క్లియర్ పొలిటికల్ ఫేస్ కనబడలేదు. కానీ నిన్నటితో మొత్తం 3తో అలయన్స్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేసే సభ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని మాత్రమే వైసీపీ కౌంటర్ చేసేది. ఈరోజు ఆ భారతీయ జనతా పార్టీ పైన కూడా మాట్లాడాల్సి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠ నెలకొంది. ఆ మొన్నటి వరకు కూడా అపోజిషన్ పార్టీలని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఈజీగా కౌంటర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీని ఏ విధంగా కౌంటర్ చేస్తారన్నది ఒక పెద్ద క్వశ్చన్గా మారబోతా ఉంది. దాంతోపాటు ఈ నెల 16వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా వ్యవహరించాలి, లీడర్లు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ సభలో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉందని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వినయ్, చూస్తున్నాం అంటే సంక్షేమమే ఎజెండాగా, సంక్షేమమే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్సూచిలాగా జగన్ పరిపాలన కొనసాగింది. సో ఈ రోజు మేనిఫెస్టోలో కూడా ఈ సంక్షేమానికి సంబంధించే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్న పథకాలకు తోడు కొత్త పథకాలు యాడ్ చేస్తూ ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా?
అయితే ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోకి సంబంధించి అయితే మట్టుకి ఈరోజు సభలో ప్రకటిస్తారా లేదన్నది ఒక క్లారిటీ లేదు. గత 15 రోజుల నుంచి కూడా మేనిఫెస్టోకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్కౌట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆ గతంలో ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టోను కంటిన్యూ చేస్తేనే అటు యువతకి అదేవిధంగా రైతులకి మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కొత్త మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ మేనిఫెస్టో అనేదానికి సపరేట్గా ఒక కార్యక్రమం పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ మేనిఫెస్టో అనే అంశం ఈరోజు అంత ఈ సభలో చర్చగా రాకపోవచ్చు అని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి, 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది, ప్రజల్లోకి ఈ అంశాలు ఏ విధంగా తీసుకెళ్లాలని దానిపైన ఈ సిద్ధం సభలు టార్గెటెడ్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు 3 పార్టీలు కలిసిన వేళ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మార్చుకోవాల్సి ఉండగా మొన్నటి వరకు కూడా అటు 2 పార్టీలనే టార్గెట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కనుక ఈ స్ట్రాటజీని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ క్యాడర్కు చెప్పబోతా ఉన్నారు. మరోవైపు ఒక కొత్త క్యాంపెయిన్కు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతా ఉంది. దాంట్లో భాగంగానే నాకు ఒక కళ ఉందని ఒక కొత్త క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతా ఉంది. దాంట్లో భాగంగానే అవ్వాతాతల కళ నా కళ, మహిళల కళ నా కళ, యువత కళ నా కళ అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు వేయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి క్యాంపెయిన్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభలో మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు మేలు చేసేలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఏమన్న విధంగా అవతాతలకు 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాము, 3000 వరకు కూడా పెన్షన్ పెంచిన చరిత్ర ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు ఆ స్టూడెంట్స్ కూడా నాడు నేడు వ్యవస్థతో మొత్తం స్కూల్స్ మొత్తం కూడా మార్చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకే ఈ ఘనత దక్కుతుందని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా ఒక క్యాంపెయిన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, 16వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి పర్యటన చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వంశీ, వినయ్, చూస్తున్నాం గత ఎన్నికల్లో సొంత చెల్లి షర్మిల జగన్ పక్క నుండి ప్రచారంలో జగన్కు తోడుగా నిలిచారు. ఈసారి చూస్తే సినిమా మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక ప్రతిపక్ష నాయకురాలిగా ఈరోజు జగన్ పైనే షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు 3 పార్టీలు పొత్తుతో ఎన్నికలకు సిద్ధమంటూ ఆ 3 కూడా వస్తున్నారు. సో జగన్ ఒక్కడే ఈ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తున్నారు అంటే జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ప్రచారానికి సంబంధించి కానీ ఈ పార్టీల ఎత్తులకు సంబంధించి కానీ జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇదే నేపథ్యంలో మరో అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో రాజధాని అనేది 5 సంవత్సరాలలో ఎక్కడా కేంద్రీకరించలేకపోయారు. 3 రాజధానుల అంశం తెర మీదకు వస్తుంది. రాజధానిని నిర్మించలేదని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు అదేవిధంగా అటు పొత్తులకు సంబంధించి జగన్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది? అయితే ఖచ్చితంగా ఒక క్లీన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రతి బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ పక్క మొత్తం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీతో పాటు మిగిలిన పక్షాలన్నీ కూడా ఒకటైన ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది అని చెప్పి ప్రతి బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్. చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఫైనల్ అయిపోయింది. వచ్చే ముందు ఉమ్మడి ప్రకటనపై ఇరువురు నేతలు సంతకం కూడా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీకి 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇప్పటికే కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. మరి మచిలీపట్నం నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.
ఇక చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్కు సంబంధించి అదేవిధంగా పొత్తులు ఎత్తులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం ఎట్టకేలకైతే పొత్తు పొడిచింది, మొత్తంగా సీట్ల సర్దుబాటు జరిగింది. ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారా? అదేవిధంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా ఈ మూడు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, ఏదైతే ఇన్ని రోజులు కూడా వెయిట్ చేస్తున్నారో సీట్ల సర్దుబాటు అయినప్పటికీ కూడా జనసేన అధినేత అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు అంశం క్లారిటీ రాకపోవడంతో ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సమావేశంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. మొత్తంగా మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. 2024 ఎన్నికల్లో 2014లో ఏ విధంగా అయితే పోటీ చేసి గెలిచామో అదే విధంగా గెలవాలనే వ్యూహాలతోటి అటు మూడు పార్టీలు కూడా కలిసి వెళ్తున్నాయి. దీంతో పాటుగా ఏదైతే పొత్తులకి సంబంధించినటువంటి అలాగే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి అలాగే టికెట్ల కన్ఫర్మేషన్కి సంబంధించి మరొక 2 రోజుల్లో ఒక స్పష్టమైన నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీలు ఏవైతే మూడు కూడా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సహకరించుకొని వెళ్ళాలి. టికెట్లు ఆశించిన వారికి అక్కడ టికెట్ ఇవ్వలేకపోయాము అంటే ఖచ్చితంగా ఓట్లు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అలాగే మిగిలిన పార్టీలతోటి సమన్వయం చేసుకోవడం కోసం మాత్రమే ఉంటుంది. సో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఢిల్లీ నుంచి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి టెలికాన్ఫరెన్స్ లో భాగంగా చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయమని కూడా చెప్పినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తా ఉంది. భారీ బహిరంగ సభకు మూడు పార్టీలు కలిసి ఈ వేదిక మీద నుంచి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం కూడా ఉంది. అయితే 17న లేదా 16న ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ప్రధాని మోదీ కూడా ఈ సమావేశానికి ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి మూడు పార్టీల పొత్తు అంశానికి సంబంధించిన ఒక స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారైపోయింది. ఇక వచ్చే ముందు ఉమ్మడి ప్రకటనపై ఇరువురు నేతలు సంతకం కూడా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీకి 6 ఎంపీ 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు నేతలు అంగీకరించినట్లు సమాచారం. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఇక ఈ పొత్తుకు సంబంధించి ఉత్తరాంధ్ర వేదికగా అసలు రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అనురాధ జాయిన్ అవుతున్నారు. అనురాధ, చూస్తూ ఉన్నాం టీడీపీ జనసేనకు ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉంది, బలమైన క్యాడర్ అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో అరకు లాంటి సీట్లను కూడా బీజేపీకి కేటాయించారు. అక్కడి రాజకీయ నేతలు ఏమంటున్నారు? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది పొత్తుకు సంబంధించి? ప్రస్తుతం మనం విశాఖ రాజకీయ ముఖ చిత్రాన్ని చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలోనే చాలా కీలకంగా ఇక్కడ సీట్లు మారుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం స్టేట్ పాలిటిక్స్ లోనే ఉత్తరాంధ్ర చాలా కీలకమైన స్థానంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ 34 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా మారుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొత్తం అన్ని పార్టీలు కూడా విశాఖపట్నం మీద ఫోకస్ చేస్తున్నాయి. అటువైపు వైసీపీ పార్టీతో పాటు ఇటువైపు ఇప్పుడు మొత్తం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కూడా విశాఖనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా కూడా గత వచ్చిన చర్చలు అంటే పొత్తుల్లో భాగంగా జరిగిన చర్చల్లో కూడా విశాఖ స్థానాలు అనేవి చాలా కీలకమయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ అడుగుతున్న స్థానాల్లో కూడా అనకాపల్లి ఎంపీ అలాగే అరకు ఎంపీని బీజేపీ కోరుతూ ఉంది. అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీట్ని కూడా బీజేపీ కోరుతూ ఉంది. మరోవైపు చూస్తే కనుక జనసేనకు సంబంధించి ఇక్కడ చాలా కీలకంగా మొదటి నుంచి కూడా జనసేన వ్యవహరిస్తూ వస్తుంది. ఎందుకంటే గత 2019 ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ విశాఖ గాజువాక నుంచి పోటీ చేశారు. అయితే అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా మార్పులు వచ్చాయి. సామాజిక సమీకరణాలు
సమావేశాలు కూడా జరిగాయి. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఆయన కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని చర్చ విస్తృతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంత ధృవీకరణ దాని మీద రావాల్సింది. అయితే ప్రస్తుతం నాతో జనసేన పిఎస్సి సభ్యులు కోన తాతారావు గారు ఉన్నారు. ఇక్కడ జనసేనకు సంబంధించి కూటమికి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఇక్కడ నాయకత్వాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా నడిచింది. అయితే ఇప్పుడు కొంత క్లారిటీ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చకు సంబంధించి విశాఖలో ఎలాంటి అంశాలు? బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడినప్పుడు సహజంగానే ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక మంచి ఆలోచన వచ్చింది. స్వాగతం పడుతున్నారు, ఆమోదించే విధంగా ఉంది. పొత్తు ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూటమిగా కలపడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ఉత్తరాంధ్రనే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకు? ఈ రాష్ట్రం ఎకానమీ గ్రోత్ రోట్ లేదు, ఎకానమీ రన్ కావట్లేదు. మరోపక్క రియల్ ఎస్టేట్ అనేటువంటిది దందాగా మారింది తప్ప ఒరిజినల్ రియల్ ఎస్టేట్ కాదు. అది అభివృద్ధి కాంక్షించే రియల్ ఎస్టేట్ కాకుండా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అన్నిటికీ మించి కొత్త పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. యువతకు ఉపాధి లేకుండా పోతుంది. యువతకు భవిష్యత్తు ఇవ్వాలనేటువంటిది రాజకీయ లక్షణం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ఒక సుదీర్ఘమైన లాంగ్ రన్లో భవిష్యత్తును చూడాలి, భవిష్యత్తు అందించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి, ఇక్కడ ఉన్న యువతకి భరోసా కల్పించాలి. అందుకు ముగ్గురు కలిపి పోటీ చేద్దాం. ఈ వైసీపీ. థ్యాంక్ యూ అనురాధ. చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. వచ్చే ముందు ఉమ్మడి ప్రకటనపై కూడా ఇరు నేతలు సంతకం చేయడం గమనార్హం. ఇక బీజేపీకి 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో దిగనున్నారు. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇప్పటికే కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలుస్తారు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి మచిలీపట్నం నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. రామకృష్ణ, చూస్తూ ఉన్నాం, కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారు అనే వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంటే అందరి దృష్టి ఇప్పుడు మచిలీపట్నంపై పడింది. మచిలీపట్నం నుంచి ఎవరిని బరిలోకి దింపే అవకాశం ఉంది? మచిలీపట్నం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నారు. సో ఓవరాల్ గా ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు కూటమిగా వెళ్ళాలని నిర్ణయించిన బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు అయితే అభ్యర్థుల విషయంలో మొత్తం ఎలా ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరెవరు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మచిలీపట్నము, కాకినాడ నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నామని తెలుస్తుంది. అయితే మచిలీపట్నం నుంచి ఒకవేళ ఈ మధ్య వైకాపా పార్టీకి రాజీనామా చేసిన బాలచౌదరిని నిలబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వారిని నిలబెడతారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా సమాచారం ఇక్కడ అధినేత నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే మనకు అందలేదు. సమాచారం ప్రకారం అయితే మనం చూసే పోటీ విషయంలో ఇంకా ఈ ముగ్గురు నేతలు చర్చించిన తర్వాతనే అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు మాత్రం ఊహాగానాలు మాత్రమే. ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ కాకినాడ, మచిలీపట్నము, బీజేపీ కొన్ని స్థానాలను పోటీ చేస్తుంది అనేది ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుంది అనే విషయాలు అయితే ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే ఈ మరో 1-2 రోజుల్లో శివప్రకాష్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ చంద్రబాబుతో విడివిడిగా సమావేశమైన తర్వాత అభ్యర్థుల ఎంపికతో పాటు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ ఆర్కే.
2-3 రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో కేబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనున్నట్టుగా సమాచారం. ఈ పథకానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. హైకోర్టు సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో కేబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైకోర్టు సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం శ్రీవారిని చిన్నశేష వాహనంపై, సాయంత్రం హంసవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. వేసవి కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దా.